లోక్సభలో రాజకీయ వేడి రాజుకుంది. స్పీకర్ ఓం బిర్లా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. సభలో తమ గొంతు నొక్కుతున్నారన్న ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇండియా కూటమి పట్టుబడుతోంది. ముఖ్యంగా కీలక అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం, ప్రధాని ప్రసంగం సమయంలో అనుసరించిన వ్యూహాలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభలో రాజకీయ వేడి రాజుకుంది. స్పీకర్ ఓం బిర్లా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. సభలో తమ గొంతు నొక్కుతున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇండియా కూటమి పట్టుబడుతోంది. ముఖ్యంగా కీలక అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం, ప్రధాని ప్రసంగం సమయంలో అనుసరించిన వ్యూహాలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభలో రాజకీయ వేడి రాజుకుంది. స్పీకర్ ఓం బిర్లా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. సభలో తమ గొంతు నొక్కుతున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇండియా కూటమి పట్టుబడుతోంది. ముఖ్యంగా కీలక అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం, ప్రధాని ప్రసంగం సమయంలో అనుసరించిన వ్యూహాలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభలో రాజకీయ వేడి రాజుకుంది. స్పీకర్ ఓం బిర్లా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. చెప్పండి శిరీష్. వెన్నెల, ఈరోజు సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది సభ్యులు లేచి రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ని కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది కాబట్టి ప్రశ్నోత్తరాల సమయం కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తాం. అదేవిధంగా బడ్జెట్ పై చర్చ అనేది కూడా జరుగుతుంది. ఆ చర్చ సందర్భంగా మీరు ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో ఆ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయవచ్చు. కానీ ఈ ప్రశ్నోత్తరాల సమయం అనేది సభ్యులకు ఒక హక్కు, దాన్ని మీరు కాలరాయడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా స్పీకర్ విపక్ష సభ్యులకు అభ్యర్థన తోసిపుచ్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాసం తీసుకురావడానికి విపక్షాలు యోచిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించడం కూడా జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్తతలన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో ఈ ఉద్రిక్తతల మధ్య నిర్ణయం తీసుకునే అవకాశాలపైన విపక్షంలోని పార్టీల మధ్య చర్చలన్నింటి కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో సమావేశమైన విపక్ష పార్టీ సభ్యులు ఒకవేళ రాహుల్ గాంధీకి ఈ రోజు కూడా మాట్లాడే అవకాశం కనుక రాకపోతే మాత్రం అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టాలని చెప్పేసి అభిప్రాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం ఇండియా కూటమిలో కూడా లేదు.
ఒకవేళ వీళ్ళు ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయే అవకాశం ఉన్నప్పటికీ అయితే అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఆ చర్చ సందర్భంగా తమ యొక్క అభిప్రాయాలు కూడా వెల్లడించవచ్చు అని చెప్పేసి విపక్ష పార్టీలు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనిపైన ఈ రోజు మధ్యాహ్నం కానీ రేపు కానీ విపక్షాలన్నీ కూడా సమావేశమై తదుపరి వ్యూహంపై చర్చిస్తాయి. సో లోక్సభలో ఇటీవల ఏదైతే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సందర్భంలో ఒక పుస్తకాన్ని ప్రస్తావిస్తూ లోక్సభలో ఆయన మాట్లాడారు. స్పీకర్ అభ్యంతరం చెప్పడంతో సభలో గందరగోళం అనేది కూడా చెలరేగింది. గందరగోళం నేపథ్యంలో 8 మంది సభ్యులను కూడా సస్పెండ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.